హై టు ఆల్ వీడియోలో గురించి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వాలన్నమాట. ఇక మెయిన్ టాపిక్ బ్రదర్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చేసి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు అనమాట. వాటిలో ఫస్ట్ డౌట్ ఏంటంటే గుంటూరు ఏఆర్ఓ ఏదైతే ఉందో అండ్ అదేవిధంగా ఏఆర్ఓ సికింద్రాబాద్ వాటితో పాటు ఉమెన్ మిలిటరీ పోలీస్ ఏదైతే ఉందో వాటి సంబంధించిన ఫిజికల్ కంప్లీట్ అయిపోయింది, మెడికల్ కంప్లీట్ అయింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. సెకండ్ డౌట్ వచ్చేసి 2025లో ఆర్మీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అండ్ థర్డ్ వచ్చేసి ఎన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటి డౌట్స్ కూడా అడుగుతున్నారు. అండ్ లాస్ట్ డౌట్ వచ్చేసి ఏంటంటే మనకు 2025లో వచ్చే ఆర్మీ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ 17.5 నుండి 21 ఇయర్స్ ఉంటుందా లేకుంటే 23 పెడతాడా, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అనేది చెప్పండి, మేము ప్రిపేర్ అవుతున్నాం. అంటే మా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మేము ప్రిపేర్ అవ్వాలన్నా వద్దని డిసైడ్ చేసుకుంటామని కొంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో వచ్చేసి ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అంటే ఈ 4 డౌట్స్కి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీ డౌట్స్కి అనమాట. కాబట్టి ఈ డౌట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇన్వర్ట్ చూడండి. అండ్ వీడియోస్ ప్రతి స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ అంటే మనకు ఇది జాయిన్ ఇండియన్ ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ప్రజెంట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వడం లేదు. నేను చాలా రిఫ్రెష్ చేసి చాలాసార్లు క్యాప్చా ఎంటర్ చేసి చాలాసార్లు ట్రై చేసిన తర్వాత ఓసారి ఓపెన్ అవుతుంది, ఓసారి ఓపెన్ అవ్వడం లేదు. ఎందుకంటే ప్రజెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు 2025లో నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది కాబట్టి అప్లై చేసేటప్పుడు ఎటువంటి టెక్నికల్ ఇష్యూ ఉండకూడదనే ఉద్దేశం కొద్దీ వెబ్సైట్ ఆర్మీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దీన్ని అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం ఇంతే, ఈ సంవత్సరం అనేది కాదు, ప్రతి సంవత్సరం అంతే అనమాట. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అగ్నిపత్ అయితే ఉంది కదా, అగ్నిపత్ మీద మీరు ఒక ఒత్తి పట్టుకున్నారంటే ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ అని ఒక క్రైటీరియా ఉంటుంది అనమాట. దానివల్ల మీరు అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కింద వచ్చేసి ఇక్కడ మనకు చెక్ ఎలిజిబిలిటీ అని ఒకటి ఆప్షన్ అయితే ఉంటుంది, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు అగ్నిపత్ ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ మీ స్టేట్ కానీ జెడ్ఆర్ఓ కానీ డిస్టిక్ కానీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నాట్ మ్యాండేటరీ ప్రజెంట్ అయితే మీరు ఏదైతే సెలెక్ట్ చేసినా అన్నీ కూడా మనకు డిఫరెంట్ అయితే వస్తుంది. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి పాపప్ అయితే అవుతుంది అనమాట. వాళ్ళైతే స్క్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎనీ 2 కేటగిరీస్ ఇన్ అగ్నిపథ్ స్కీమ్ బేస్డ్ ఆన్ దేర్ ఎలిజిబిలిటీ అని ఇక్కడ మనకు మెన్షన్ చేసాడనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరైతే క్యాండిడేట్ అంటే స్టూడెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే కన్నా అగ్నిపథ్ స్కీమ్లోన 2 కేటగిరీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అడిగారు కదా ఎన్ని ట్రేడ్స్కి అప్లై చేసుకోవచ్చు అని. అగ్నిపథ్లోన మీకు ఎలిజిబిలిటీ ఉంటే కూడా ప్రతి ఒక్కరు కూడా జీడీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు టెక్నికల్ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా ట్రేడ్స్మెన్ మీట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ట్రేడ్స్మెన్కి ఒకవేళ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రేడ్స్మెన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు ఏం చేసిందంటే జీడీకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నికల్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ 2 ట్రేడ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందుకు ఏంటంటే ఒక ట్రేడ్కి మాత్రం అప్లై అయితే చేసుకోవాలి. ఇప్పుడు 2 ట్రేడ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని మెన్షన్ చేశాడు. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి మనకు అడిషన్ క్యాండిడేట్ కెన్ ఆల్సో ఫర్ 1 రెగ్యులర్ కేటగిరీ. ఇక్కడ వచ్చేసిందంటే ఇక్కడ మీరు అగ్నిపథ స్కీమ్లోన 2 కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉంటే. అదేవిధంగా ఇన్ అడిషన్ క్యాండిడేట్ కెన్ ఆల్సో అప్లై ఫర్ 1 రెగ్యులర్ కేటగిరీ. ఇక్కడ మనకు రెగ్యులర్ కేటగిరీ కింద వచ్చేసిందంటే ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ అనమాట. ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్కి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా ఇంటర్లో బైపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు మాత్రమే నర్సింగ్ అసిస్టెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ అనే మనకు రెగ్యులర్ కేటగిరీ పర్మనెంట్ జాబ్స్ అనమాట. అవన్నీ కూడా మనకు ఓవరాల్గా మనకు ఇండియన్ ఆర్మీలోన 3 కేటగిరీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాగంటావా అగ్నిపథ స్కీమ్లోన 2 కేటగిరీలకి అంటే 2 ట్రేలకు అండ్ ఇంటర్ ఎంపీసీ కాకుండా బైపీసీ చేసిన వాళ్ళకు రెగ్యులర్ కేటగిరీ ఏదైతే నర్సింగ్ అసిస్టెంట్ ఉందో అది కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా 3. ఒకవేళ ఇంటర్లో బైపీసీ గ్రూప్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం అగ్నిపథ స్కీమ్లో మాత్రమే 2 కేటగిరీకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ డౌట్ వచ్చేసి ఏంటంటే ఏఆర్ఓ గుంటూరు అండ్ ఏఆర్ఓ సికింద్రాబాద్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది బ్రదర్, ఆల్రెడీ వైజాగ్ వచ్చింది కదా మాది ఎందుకు రాలేదని అడుగుతున్నారు. వాటితో పాటు ఉమెన్ మిలిటరీ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నటువంటి గర్ల్స్ అనమాట ఉమెన్ మిలిటరీ పోలీస్ కింద వాళ్ళ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా కొద్దిగా పెండింగ్ అయితే ఉంది. ఈ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం ఉందంటే యాక్చువల్గా మనకు జనవరి ఎండింగ్ కల్లా రావాలి. బట్ ఏంటంటే మనకు వాళ్ళు డిలే అయితే చేస్తూ ఉన్నారు. మనకు రిజల్ట్స్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం అయితే ఉందంటే కన్నా మనకు ఈ మంత్ ఎండింగ్
ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా రాకపోతే మార్చి ఫస్ట్ వీక్ కల్లా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రిజల్ట్స్ అనేది అటు ఇటు అయితే అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. కంపల్సరీ మీకు రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక థర్డ్ డౌట్ వచ్చేసి బ్రదర్ మనకు 2025లోన మనకు ఆర్మీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే డౌట్ అయితే అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు ఏఆర్ఓ కంప్లీట్ చేసుకున్నా మనకు ఆంధ్ర తెలంగాణకు ఎప్పుడో జనవరి ఎండింగ్ కల్లా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. అన్ని ఏఆర్ఓస్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కదా. మనకు ఫిబ్రవరిలో వచ్చేసి కొత్త నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు. అది ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి 2 ఇయర్స్ మొత్తం కూడా జనవరిలో ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశాడు. ఫిబ్రవరిలో మనకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుండే. బట్ ఈ సంవత్సరం ఎందుకు డిలే చేస్తాడు ఏంటని ఇంకా ఎవరు తెలియదు. బట్ మనకు రిజల్ట్స్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటాడో రిజల్ట్స్ రిలీజ్ చేస్తాడో మనకు 2025లోన ఆర్మీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే కదా మార్చిలో అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ మంత్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం అయితే లేదు, మార్చిలో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అది కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రం చెప్తా ఉన్నాను. కాబట్టి ఎవరైతే అగ్నిపథ్ ఆర్మీస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. ఇక లాస్ట్ డౌట్ వచ్చేసి మనకు 2025లో వచ్చే నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ అనేది ఎంత పెడతాడు? 17.5 నుండి 21 ఇయర్సా లేకపోతే 23 ఇయర్స్ వరకు ఏమైనా పెట్టే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్టే అగ్నివీరు ఆర్మీ ఏజ్ లిమిట్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి ఏజ్ లిమిట్ అనేది అగ్నివీరు జనరల్ డ్యూటీకి 17.5 నుండి 21 ఇయర్స్ ఉంది. టెక్నికల్కి వచ్చేసి 21 వరకు ఉంది. అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ అనమాట. అంటే ఇది మనకు స్టోర్ కీపర్ టెక్నికల్ కిందకి వస్తుంది. 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే. అగ్నివీరు ట్రేడ్స్మెన్ 10th పాసు 17.5 నుండి 21 ఇయర్స్. అగ్నివీరు ట్రేడ్స్మెన్ 8th పాసు 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే. ఇక్కడ మీకు ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో ప్రజెంట్ ఉన్నటువంటి ఏజ్ లిమిట్ అనమాట. మనకు 2025లో వచ్చే నోటిఫికేషన్ కూడా ఇంతే ఏజ్ లిమిట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే. ఇక్కడ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఉమెన్ మిలిటరీ పోలీస్ వాళ్ళు అగ్నివీరు జనరల్ డ్యూటీ ట్రేడ్కి అయితే అప్లై చేస్తారు కదా, వాళ్ళకు కూడా 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే మీకు ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. మరి బ్రదర్ మనకు 23 ఇయర్స్ వరకు పెంచుతారని కొద్దిగా రూమర్స్ వచ్చాయి. ఇంతకుముందుకు వీడియోస్ కూడా చేశారు కదా చాలామంది అని మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. అప్పుడు వచ్చేసి ఏంటంటే డిస్కషన్ జరగడం అయితే జరిగింది. ఇంకా దానికి అప్రూవల్ అయితే రాలేదన్నమాట. 23 ఇయర్స్ అనేది ఏజ్ పెంచడానికి ఇంకా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయితే రాలేదు. ఒకవేళ అప్రూవల్ వస్తే కనుక 23 అనేది పెంచే అవకాశం అయితే ఉండొచ్చు. మరి ఏమైనా 23 పెంచితే చాలామందికి అయితే యూజ్ అవుతుంది, చాలామందికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు కానీ ఏజ్ లిమిట్ అనేది పెంచితే కనుక. బట్ ప్రజెంట్ వచ్చేసి ప్రతి ఒక్క ట్రేడ్ ఇక్కడ మనకు జీడీ జనరల్ డ్యూటీ టెక్నికల్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మెన్ మేట్కి 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే ఏజ్ లిమిట్ అయితే ఉంది. 23 అనేది ఇంకా కంప్లీట్ అయితే ఇంకా అప్రూవల్ అయితే రాలేదు. 21 ఇయర్స్ మాత్రమే. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు రెగ్యులర్ ఆర్మీ ఏజ్ లిమిట్ వచ్చేసిందంటే రెగ్యులర్ ఆర్మీ వచ్చేసిందంటే ఇంటర్లో ఎవరైతే బైపీసీ గ్రూప్ చేసి ఉంటారో బైపీసీ ట్రేడ్ అనేది వాళ్ళు వచ్చేసి సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నర్సింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ అనేది 17.5 నుండి 23 ఇయర్స్ మాత్రమే ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళకి మాత్రమే 23 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇంటర్లో బైపీసీ గ్రూప్ చేసి 21 ఇయర్స్ బిలో ఎవరికైతే ఉంటుందో ఏజ్ లిమిట్ అనేది వాళ్ళు అగ్నివీర్లో 2 ట్రేడ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా 3 ట్రేడ్స్కి అయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. 21 ఇయర్స్ బిలో ఉన్నటువంటి బైపీసీ గ్రూప్ వాళ్ళు అనమాట. అయితే ఈ రెగ్యులర్ ఆర్మీ ఏజ్ లిమిట్ వచ్చేసి ఏంటంటే మనకు నర్సింగ్ అసిస్టెంట్ చెప్పాను కదా, వీళ్ళకు వన్స్ జాబ్ వచ్చిందంటే కనుక వీళ్ళు 15 సంవత్సరాల వరకు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. వీళ్ళ జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే చెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి ఎవరైతే ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా క్లారిటీగా వినండి. మీకు తప్పు లేకుండా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇక్కడ మనకు అగ్నివీరు అండ్ రెగ్యులర్ ఆర్మీ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను అనమాట. ఇది ప్రతి సంవత్సరము ప్రతి ఆర్మీ నోటిఫికేషన్కి వాళ్ళు ఏదైతే కట్ ఆఫ్ పెట్టుకుంటారో అదే మీకు చెప్తా ఉన్నాను అనమాట. మీ పుట్టిన తేదీ అనేది అక్టోబర్ 1, 2025కి కౌంట్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా 2025 అక్టోబర్ 1కి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కట్ ఆఫ్ అనేది కౌంట్ అయితే చేస్తారన్నమాట ఆ డేట్కి. ఇక డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చూసుకున్నట్లయితే మనకు అగ్నివీర్ ఆర్మీ అంటే జీడీ కానీ ట్రేడ్స్మెన్ కానీ టెక్నికల్ కానీ ఎవరైనా అప్లై చేయాలంటే కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అక్టోబర్ 1, 2004 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అగ్నివీర్ ఆర్మీ జీడీ కానీ ట్రేడ్మెన్ కానీ టెక్నికల్ కానీ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఉమెన్ మిలిటరీ పోలీస్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 17.5 నుండి 21 ఇయర్స్ మాత్రమే. కాబట్టి వాళ్ళు కూడా జీడీకి అప్లై చేసుకోవాలంటే ఉమెన్ మిలిటరీ పోలీస్కి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అక్టోబర్ 1, 2004 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏజ్ లిమిట్ అనేది 17.5 నుండి
21 ఇయర్స్ వరకు మాత్రమే ఏజ్ అయితే ఉంది కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ ఇన్ కేస్ మీ లక్ బాగుండి 23 అనేది పెంచాడనుకోండి ఏజ్ లిమిట్ అనేది, అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుందన్నమాట. అది కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు రెగ్యులర్ ఆర్మీ. ఎవరైతే ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళకొచ్చేసి 17½ నుండి 23 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అక్టోబర్ 1, 2002 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అది కూడా అక్టోబర్ 1, 2025కి కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రెగ్యులర్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా. కాబట్టి వీళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేసుకోండి. 17½ నుండి 21 ఇయర్స్ ఉన్నటువంటి అగ్నివీర్ ఆర్మీ జీడీకి అప్లై చేసుకోవాలంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 1, 2004 నుండి ఏప్రిల్ 1, 2008 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇదైతే మీకైతే క్లియర్ కట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కావాలంటే దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి బ్రదర్. స్క్రీన్ షాట్ తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ అయితే చేసుకోండి. మీరు ఏం లేదు, మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏజ్ క్యాలిక్యులేటర్‌ని మీరు టైప్ చేయండి. అక్కడ వస్తది. అక్టోబర్ 1, 2025 అని మీరు కింద టైప్ చేసి పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్ అండ్ ఎన్ని డేస్ అని మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా మీ ఏజ్ అనేది కౌంట్ చేసి మీ ముందర పెడుతుంది. అప్పుడు మీరు చూసుకోండి అంతే. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.